నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా 95% జనాల్లో ఉన్న మనము చట్టబద్ధంగా చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా, మన అలవాట్లను మార్చుకోకుండా 5% జనాల్లోకి వచ్చే గొప్ప సిస్టమ్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం. అయితే ఫ్రెండ్స్, మీ మొబైల్ను హారిజాంటల్గా ఉంచండి. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప కాల్ లిఫ్ట్ చేయకండి, ఎందుకంటే మీటింగ్లో డిస్కనెక్ట్ అవుతారు. మీరు నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది మీకు. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 అంటే గత 24 నెలల క్రితం ఈ కంపెనీతో అసోసియేట్ అయ్యాను. ఏ కంపెనీ మన కంపెనీ కాదు ఫ్రెండ్స్, కానీ మన సమయాన్ని, మన శ్రమను ఎంతవరకు గుర్తిస్తుంది, ఆ తర్వాత మనకు డబ్బు రావడమే కాదు, మనకు వచ్చేటటువంటి డబ్బు ఎవరికైనా హాని చేస్తుందా, దాని మూలంగా మన క్యారెక్టర్ ఏమైనా పాడయ్యే అవకాశం ఉందా, ఇవన్నీ మనకు ఈ ప్రెజెంటేషన్ ద్వారా నా యొక్క అనుభవాన్ని ఈ 24 నెలల నుంచి నేను ఇంకొక కంపెనీలో అప్లికేషన్లో సంతకం పెట్టలే. కారణం ఏంటంటే, అన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు మనం వెతకడంలో సమయం వ్యర్థం. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఏవైతే చూడలేదో, ఏది ఉండాలనుకున్నానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన నాటి నుంచి ఫార్ములా మార్చినటువంటి కంపెనీ, 2 కోటీశ్వరులను అందించినటువంటి కంపెనీ, అనతి కాలంలో యావత్ భారతదేశాన్ని విస్తరించినటువంటి కంపెనీ. సో ఫ్రెండ్స్, ప్రజెంటేషన్లోకి వెళ్దాం. ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా వినండి. 100% మనకు నచ్చినట్లయితే, మీకు నచ్చినట్లయితే కలిసి మనం పనిచేద్దాం. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో, కంపెనీ కోసమో కాదు ఫ్రెండ్స్, మన కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఏర్పడింది అని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది ఫ్రెండ్స్, న్యూ రివల్యూషన్స్. అదేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట రివల్యూషన్ టెక్నాలజీ యాప్. ఇది మీ అందరికీ సుపరిచితమే, మన మొబైల్లో కూడా ఉన్నాయి. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, ఇలా ఎన్నో రకాల టెక్నాలజీ యాప్స్ మీకు సుపరిచితమే. అయితే ఫ్రెండ్స్, అవన్నీ కూడా B2C అంటే మనం కస్టమర్గా తయారు చేసేటటువంటి టెక్నాలజీ యాప్స్. ఇది కూడా టెక్నాలజీ యాపే అయినప్పటికీ B2B అంటే ఖర్చులలో పొదుపండి. అక్కడ మనం సర్వీసెస్ వాడుకుంటున్నాము, ఇక్కడ కూడా సర్వీసెసే వాడుకుంటున్నాము, కానీ డబ్బులు మనకు పొదుపు అవుతాం. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. మొట్టమొదటి యాప్. ఆ తర్వాత B2C విషయానికి వస్తే, పేటిఎం ఈరోజు 16 సంవత్సరాలు అవుతుంది, అలీబాబా పార్ట్నర్గా ఉంది. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఇది B2B, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఇది ఇండియన్ అప్లికేషన్, ఆత్మనిర్భర్ భారత్ ఆధారంగా పనిచేస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఖర్చులలో పొదుపు.
భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ఒకే విధంగా ఆలోచన చేశారు. సేమ్ టు సేమ్ ఫార్ములా, సేమ్ టు సేమ్, కొద్దిగా కుడి ఎడమ. కానీ మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ను తీసుకొచ్చిన కంపెనీ, టెక్నాలజీ యాప్ తెచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మీరు కావాలంటే గూగుల్ బాబు అని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. సర్వీస్ సెక్టార్ 36 సార్లు, 36 టైమ్స్ మీరు చదవచ్చు. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో మీరు చూడండి, నేను 30 సంవత్సరాలు చూశాను. ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ ఉంటుంది. ఇక్కడ 24/7 అండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్. కష్టపడేటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. డబ్బులు ఇస్తున్నటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్లో కూడా మీరు లైవ్లో ఇది చూడవచ్చు. ఇకపోతే పొదుపు అందరూ చేసుకోవచ్చండి, అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు. కానీ డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఇది వ్యాపారంగా దీన్ని తీసుకోవచ్చు. దీనికి ఇన్వెస్ట్మెంట్ లేదండి, ఇది వ్యాపారమే, బిజినెసే. అయితే ఇక్కడ మనం ఇచ్చేది 2 గంటల టైము, అది కూడా ఫిజికల్ కాదండి, డిజిటల్గా. ఇన్క్లూడింగ్ మీటింగ్ కూడా డిజిటల్ అండి. ఈరోజు మీరు 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఈ సపోర్ట్ అనేది మీకు రెగ్యులర్గా ఉంది. అంటే మీరే సబ్జెక్టు చెప్పాలి అనే గొల్లెం కూడా లేదు, ఇక్కడ కండిషన్ లేదు. కేవలం మీరు అటెండ్ అయి నేర్చుకొని చెప్పొచ్చు, లేదా అసోసియేట్ కావచ్చు. చాయిస్ మీకే. రెగ్యులర్ సపోర్టింగ్ విత్ డిజిటల్ సిస్టమ్. దీని ద్వారా అర్థం ఏమైంది? ఎక్స్పెండిచర్ జీరో. గతంలో మనం చూసినట్లయితే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. సో ఫ్రెండ్స్, మరి ఒక్కసారి కనుక మనం కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ కామర్స్, జస్ట్ మనము చేంజ్ యువర్ షాపు, చేంజ్ యువర్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఫిజికల్గా మనము దైనందిన జీవితంలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం. అది కాస్త మనము ఫిజికల్ నుంచి డిజిటల్లోకి కన్వర్ట్ అవుతున్నాం. దాన్నే మనం ఆన్లైన్ షాపింగ్ అంటాము, దాన్నే కామర్స్, ఈ కామర్స్ బిజినెస్ అంటారు. నెక్స్ట్ షాపింగ్. నెక్స్ట్ కామర్స్లో కూడా మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్లో దొరికేటటువంటి వస్తువులు బయట దొరకవు. ఆ యొక్క రేటు వాళ్ళే ఫిక్స్ చేస్తారు, ఖచ్చితంగా కొనమని రూల్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి వస్తువులు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వస్తుంది. కానీ కొంత సమయం పడుతుంది, ఎందుకంటే ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. దాని తర్వాత ఖచ్చితంగా కొనాలనే రూల్ కూడా లేదు. నెక్స్ట్ మనీలో ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఆ వస్తువు లభ్యమవుతుంది కాబట్టి తప్పకుండా మీకు తక్కువ ధరకే దొరుకుతుంది. కానీ ఖచ్చితంగా కొనాలి అనే ప్రెషర్, గొల్లెము లేదు, కండిషన్ లేదు. అదే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా మనకు అన్ని రకాల ల్యాబొరేటరీ టెస్ట్లు కూడా అక్కడ మనకు తగ్గుతుంది. మీరు ఇది కూడా గూగుల్ బాబాలో సెర్చ్ చేయొచ్చు. థైరోకేర్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది. ఇక్కడ కూడా మనకు డబ్బు పొదుపు అవుతాం. ఇకపోతే 85% డెవలప్ అయింది నెక్స్ట్ మనీ మర్చెంట్. రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది. ప్రతి ఒక్క షాపు వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వస్తువులే కాకుండా సర్వీసెస్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఎవరైనా కావచ్చు. రాబోయే రోజు అంతా కూడా ఇదే 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. ఇది 85% డెవలప్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు సేవింగ్స్ యాప్ అండి, ఖర్చులలో పొదుపు చేసేది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ప్రొఫైల్ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 8 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ.
నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది మరి? నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. ఎందుకు వచ్చింది? 2016 సంవత్సరము భారతదేశం మరచిపోలేని సంవత్సరం, నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు అక్కడికి వెళ్ళారు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ B2C, వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. తనకు ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% ఇస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత రెండోది, కండిషన్స్ లేకుంటే ఇస్తా ఎలా ఉంటుంది? సో ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫార్ములా మార్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మీరు చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో లాంచింగ్ అంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ అలా చేయలేదండి. 27 డిసెంబర్ 2017 అంటే సంవత్సర కాలం దాదాపుగా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, గవర్నమెంట్ వెబ్సైట్ అండి. దాంట్లో సీరియల్ నెంబర్ 277 మీరు చెక్ చేసుకోవచ్చు. 2017 నుంచి 2020 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్, ఐటీ నాలెడ్జ్ ఉంది, నలుగురికి మంచి చేయాలనే గుణం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కలియుగ కర్ణుడు అనొచ్చు. సో ఫ్రెండ్స్, 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతావనిలో మధ్య తరగతి వాడు ఇంకా దిగువ మధ్య తరగతికి వెళ్ళిపోతున్నారు, గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవుతున్నాడు. మనకింత ముష్టి జీతం ఇచ్చేసేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మన కోసం ఆలోచన చేసి ఒక సిస్టమ్ను తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఇక్కడ రిస్క్ ఏముంది, రివార్డ్ ఏముంది? ఆత్మ పరిశీలన చేసుకున్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు ఆగడం లేదు, అర్థం కాని వాళ్ళు కదలడం లేదు. అందుకే ఓపెన్ మైండ్ అని చెప్పిన ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్గా ఉండండి అని చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ సార్తో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీస్. ఇన్వెస్టర్స్ ఇందులో ఎవరూ లేరు. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఇలాంటి ప్రమోటర్స్ నేను చూడలేదు, ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకము నాకు లేదు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు. అలాంటి సమయంలో కూడా ఈ అప్లికేషన్ ఎక్సలెంట్గా వర్క్ చేసింది. అంటే వాళ్ళ యొక్క డెడికేషన్, సర్వీస్ ఎంత ప్రేమతో చేస్తారో నాకు అర్థమైంది. 456 కంపెనీలు ప్రోడక్టే 457వ కంపెనీ వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళని చూసి చాలామంది కాపీ పేస్ట్ చేస్తారు, మీకు తెలుసు. అది గొప్పతనం కాదు. పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాదు మిత్రులారా. ఆ తర్వాత ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ, ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ చూశారు, విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద కంపెనీ. నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్కడ కావాలి? మొదట మన స్వదేశంలో, ఆ తర్వాత విదేశాల్లో అయి తీరుతుంది. అందులో కూడా మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఈరోజు మీరు గూగుల్ పే టు గూగుల్ పే, ఫోన్పే టు ఫోన్పే ఎలానైతే చేస్తున్నారో అదే విధంగా నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ కూడా సెండ్ మనీ చేయొచ్చు. కానీ ఒకే ఒకటి, మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేం మిత్రులారా. సభాముఖంగా చెప్తున్నా, అప్పటి వరకు దీన్ని మనం ఒక సేవింగ్స్ యాప్ గాను, అర్నింగ్ యాప్ గాను వాడుకుంటే తప్పేంటి? ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓపెన్ అవుతుంది. మార్కెట్లో అది B2C, ఇది B2B అనే వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ చాలా ఈజీ అండి. ఓనర్ కావడం, సిస్టమ్ ఓనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొదట అర్థం చేసుకోండి. వేరే వాళ్ళకి అర్థం చేయించే కంటే ముందు మనం అర్థం చేసుకోండి. ఎక్కడనైనా ఎవరికైనా నష్టం ఉందా? ఓపెన్ మైండ్ ఉండాలని చెప్పాను, అందుకే పాజిటివ్ మైండ్గా వినాలని చెప్పాను. అందుకే 5 మందిని భూమి మీద బ్రతికుండంగా తీసుకురాగలిగితే మన జన్మ ధన్యమైపోయినట్టే. ఆ తర్వాత వాళ్ళకి సహకరించడం అంతే. ఎంటర్ప్రెన్యూర్ కాదండి, నెక్స్ట్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ఆ తర్వాత చూసే ఈ కామర్స్ వ్యాపారం ద్వారా, ఆన్లైన్ షాపింగ్ ద్వారా B2B ఒకే ఒక కంపెనీ ఈ రోజు వరకు భారతదేశంలో ఉంది. 10 కంపెనీలు వచ్చినా నెంబర్ 1 ఉంటుంది నెక్స్ట్ మనీ. మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, మన ఆరోగ్యం మన చేతిలో. ఈ సంవత్సరము ఏప్రిల్ నుంచి ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వెల్దీ ఇండియా
డే 1 నుంచి కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు ఉండి జీవితంలో నేను మధ్య తరగతిలో నుంచి బయటికి రావాలని 1% కోరిక మనకుంటే 100% సీనియర్ సహకరించే వాళ్ళు ఉన్నారు, కంపెనీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదట గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని యూజర్ నేమ్ తీసుకొని సైన్ అప్ చేసుకోవచ్చు. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలని రూల్ ఉంది. కానీ ఇస్తున్న కంపెనీ ఒకటి నెక్స్ట్ మనీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర సర్టెన్ టైంలో వాళ్ళ కిట్టు కొనుక్కోవాలి, లేకపోతే యాప్ అదృశ్యం అవుతుంది. బయట నెక్స్ట్ మనీలో కాదు. మీరు ఇక్కడ 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ మీ యాప్ డిలీట్ కాబడదు. అదే కాకుండా సైన్అప్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. చేయించిన వ్యక్తికి 50. మీరు 10 మంది సైన్అప్ చేయించారు, 10 50 500 రూపాయలు వస్తుంది మిత్రులు. 500 రివార్డ్ పాయింట్స్. నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో మన సమయానికి మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్. ఇక సైన్అప్ చేసుకున్న వ్యక్తి బ్రహ్మాండంగా పొదుపు చేసుకోవచ్చండి. ఈరోజు మార్నింగ్ సెషన్లో చూశారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా. ఒకవేళ కనుక దీన్ని ప్రచారం చేసి 2 గంటలు కనుక మీరు టైం కేటాయించగలిగితే, లెర్న్ డూ టీచ్, 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది ఒక మార్గం అండి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో ఎందుకు బిజీగా ఉన్నారు? జీతం కోసమే కదండి. ఇక్కడ 3 కోట్లు సంపాదించండి, బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోండి. నెలకు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వడ్డీ మీకు వచ్చినప్పుడు ఈరోజు ఈ బిజీ అవసరమా? ఇది సాధించడానికి అక్కడ ఎప్పుడు సమయం పడుతుంది, ఎంత సమయం పడుతుంది, మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇది ఒక మార్గం మీరు చూశారు ఈరోజు మార్నింగ్లో, సైన్ అప్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత రెండో మార్గం ప్రైమ్ మెంబర్షిప్ ఉందండి. ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ వాళ్ళకు. మిగతా సర్వీసెస్ రీఛార్జ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, బిల్లింగ్, బుకింగ్ ఇవన్నీ వాడుకోవాలనుకున్నప్పుడు ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ లీగలా ఇల్లీగలా అంటే 100% లీగల్ అండి. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. తేడా ఏంటి ఫ్రెండ్స్? అక్కడ సంవత్సరానికి ఒకసారి గొల్లెం ఉంది, కండిషన్ ఉంది. ఇక్కడ లైఫ్ టైం సర్వీసెస్ కోసం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం. దాని తర్వాత ఎవరు కూడా ఒక రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా. సో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ తోటి మనకి ఇది కూడా ఫ్రీ అయిపోతుంది పరోక్షంగా, ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్లో 10 to 100% వరకు అడ్జస్ట్ అవుతుంది. రీఛార్జ్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది. బయట రీఛార్జ్ ఎంతనో మన దగ్గర రీఛార్జ్ అంతే. సత్యత ఉంది, నెక్స్ట్ మనీలో సత్యత ఉంది. సో ఇక్కడ మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. దాని తర్వాత 1% అడ్జస్ట్మెంట్ అయిపోతుంది బుకింగ్ సెక్షన్లో. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది, 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్ చూశారు, క్యాష్ బ్యాక్ రానటువంటిది, రివార్డ్ పాయింట్స్ యూజ్ కానటువంటిది బిల్లింగ్ సెక్షన్, గవర్నమెంట్ సర్వీసెస్. కానీ ఇక్కడ కూడా మనకు లాభం ఉంది, 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఈ రివార్డ్ పాయింట్, డిస్కౌంట్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు మిత్రులారా. ఇది మీకు 1770 ఎడ్యుకేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. కేవలం మనం ప్రైమ్ మెంబర్షిప్ యాప్ను వాడుకోవడం ద్వారా ఒక కుటుంబానికి 17,831 రూపాయలు మిగిలాయి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్. సంవత్సరానికి అండి, జీవితకాల సభ్యత్వం ఇది. పిల్లల ఫీజులకు, పండగకు, బట్టలకు ఉపయోగపడుతుందా లేదా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 1770 రూపాయలతో. మరి ఈ 1770 రూపాయలతోటి కంపెనీ ప్రొడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ మనం ఎందుకు తీసుకుంటున్నామో, లైఫ్ టైం గ్యారెంటెడ్ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా సేవింగ్స్ అవుతుంది. ఈ 1500 కూడా రిటర్న్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది ఫ్రెండ్స్, బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ. 1% సక్సెస్ అయినా, 99% మనం ఫెయిల్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. రెండో మార్గం ఇది. ఈ 2 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులో పెట్టుకోండి, 1,00,000 పైన మీకు వడ్డీ వస్తుంది. ఈ రోజున్న బిజీ మన జీవితంలో అవసరమా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనకున్న 24 గంటల్లో 2 గంటలు ఇవ్వడము ఇది అన్యాయమా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. దాని తర్వాత కంపెనీకి 1,500 అండి జీవితకాల సభ్యత్వం, 270 రూపాయలు గవర్నమెంట్ కండి 1770. జీవితకాలంలో ఒకే ఒకసారి
ఈ రోజు అమెజాన్ లో 999 తీసుకుంటుంది మిత్రులారా. ఎవరికన్నా లైఫ్ అక్కడ మారే అవకాశం ఉందా? నో. పోనీ చివరాఖరికి కస్టమర్కి ఏమైనా రివార్డ్ పాయింట్స్ ఇస్తుండ్రా? నో. 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతావనిలో మన కోసం వచ్చింది 1770 రూపాయలతోటి మనం బిల్డింగ్ కట్టగలుగుతామా? ఏమీ లేదండి, చిన్న రిస్క్. సో రెండో విధానంలో చిన్న రిస్క్, 1770 జీవితకాల నావెప్పుడో రిటర్న్ అయిపోయిందండి నా సర్వీసెస్ లో. సో ఫ్రెండ్స్, సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. నాకు డబ్బులు ఎప్పుడో రిఫండ్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్, ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేస్తారు, మీరు చెయ్యొద్దు. మీరు రెఫరల్ ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పేశారు, సార్ నేను 1770 కట్టినా, మీరు కూడా కట్టండి. మీరు ఎందుకు కట్టారనే విషయం చెప్పాలి. నేను పొదుపు అవుతుంది కాబట్టి కట్టాను, నేను ఈ యాప్ను వాడుకున్నాను, నిజమే మాట్లాడండి ఇందులో సక్సెస్ కావాలంటే. అప్పుడు అతనికి కూడా అర్థమవుతుంది, నాకు పొదుపు అవసరం కదా అని అప్పుడు అవుతాడు. లేకపోతే ఇది డబ్బులు కట్టించే స్కీమ్ అనుకుంటారు, ఇది స్కామ్ అనుకుంటారు. మిత్రులారా, ప్రాపర్ వేలో వెళ్ళండి. సమాజం రైట్ ఉంది, మనం రాంగ్ ఉండకూడదు. సో ఆ తర్వాత సరే వాళ్ళకు లాభం చేస్తే మనకేం లాభం? ఎస్, రేప్ పర్చేస్. వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తే లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం ఉందండి. రియల్ ప్యాసివ్ ఇన్కమ్. టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది. ఇవన్నీ కూడా వినూత్న ఆదాయాలు. ప్రైమ్ మెంబర్షిప్ 6 వినూత్న ఆదాయాలు ఉన్నాయండి. ఇక మిత్రులారా, 7వ ఆదాయము, మూడోది కంపెనీలో, మూడోది అన్నమాట. ఇది మూడో మార్గం. నెక్స్ట్ షాపీ బైనరీ, అద్భుతము, అమోఘము ఫ్రెండ్స్. న్యూ వర్షన్. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే డబ్బులు మిగలడం ఏంటండి? ఆరోగ్యం కాపాడుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా. హాస్పిటలైజేషను, మెడిసిన్స్, డబ్బులు ఖర్చు అవుతాయి. నో, డబ్బు ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే డబ్బు సంపాదిస్తాం. దిస్ ఈస్ ద న్యూ స్ట్రాటజీ. మర్చెంట్ యాప్ 85% డెవలప్ అయింది ఫ్రెండ్స్. సో మనం ఏమి పని చేస్తున్నాం, ఇది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. మనం డబ్బు కోసం పని ఏం చేస్తున్నాం, ఈ సమాజంలో ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఎస్, మనం కూడా డబ్బు కోసమే పని చేస్తున్నాం, కానీ మన పని దైవ కార్యం అండి. ఎలా? డబ్బులు జనాలకు పొదుపు నేర్పిస్తున్నారు, మీరు జనాలకు పొదుపు నేర్పిస్తున్నారు. ఆ తర్వాత జనాలకు చెప్తున్నారు, మీకు ఆర్థిక సమస్యల నుంచి తట్టుకోవాలంటే మీ ఆదాయాన్ని పెంచుకోవాలా. ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు మార్గం చూపిస్తున్నారు. ఎవరిని నిందించడం ద్వారా ఏమీ జరగదండి. ఈరోజు 15-20 రూపాయల పెట్రోల్ మళ్ళీ పెరిగిపోయింది. దీని ద్వారా మనం ఎవరిని నిందించినా ఏమీ కాదు. 5 సంవత్సరాల లోపల ఆర్థిక సునామీ వచ్చేది ఉంది. అర్థం చేసుకోండి, ఆర్థిక సునామీ వచ్చేది ఉంది. మరి దాని నుంచి తట్టుకోవడానికి మనం ఈరోజు జనాలకు దారి చూపిస్తున్నాం. సక్రమమైన మార్గంలో డెవలప్ కావచ్చు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. నలుగురికి మీరు మంచి చేసే గుణమే మీదవుతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మానవ సేవే మాధవ సేవ. సో ఫ్రెండ్స్, ఇది నేను పని అనుకోవడం లేదు, సేవగా నేను భావిస్తున్నా. మీరు కూడా సేవగా భావించండి. ఆ తర్వాత ఎంతమందికి మీరు సేవ చేస్తారో అంత ఇన్కమ్ వస్తుంది బై డిఫాల్ట్. కర్మ సిద్ధాంతం ప్రకారంగా రావాల్సిందే. చేసిన కర్మ చెడని పదార్థము. ఇక్కడ మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి. ఈ డబ్బులు వెంటనే తీసుకోవచ్చు. 24/7, 20% డైరెక్ట్ మార్జిన్, డైరెక్ట్ వర్క్, డైరెక్ట్ సేవ. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. 2nd లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. ఈ డబ్బులు కూడా మనకి ఇన్స్టెంట్గా వస్తాయి. దీంట్లో నుంచి 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి. ఇది కూడా వెంటనే పేఅవుట్ తీసేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, 10 లెవెల్స్ అనే ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. వర్కౌట్ చెప్పే కంపెనీ. కంపెనీలు నిలబడితే వర్కౌట్ అయితే నిలబడతాయి, వర్కౌట్ కాకపోతే పారిపోతాయి. సింపుల్ ఫండా. 10 లెవెల్స్ అండి. ఈ డబ్బులు ఎక్కడివండి? కంపెనీకి ఇచ్చిన డబ్బులు, ఇంకా రీఛార్జ్ అవన్నీ కాదండి, ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అయిన డబ్బులు. అభినవ, అతను చెప్పా మీకు, కలికాలం, కలియుగంలో ఉన్నటువంటి కారణుడు అని చెప్పా. తనకొచ్చిన ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఎస్, 90% చూడండి. 20% ఫ్రంట్ లైన్ కదండి. బతికుండగా మనం 5 మందిని తెచ్చుకున్నాం కదండి. చాలా మందిని తీసుకొస్తారు. క్రియేషన్ చాలా ఈజీగా చేస్తారు, కానీ మెయింటైన్ చేయాలి కదండి. మెయింటైన్ అంటే
మనం వాళ్ళ ముంగట ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అండి, అంతే. 178 కోట్లు నమ్మశక్యం కాదు. ఇది మన ఇన్కమ్, ఇంటికొచ్చే ఇన్కమ్. మిత్రులారా, 1% సక్సెస్ అయినా 2 కోట్లు అని చెప్పింది ఇదే. ఇప్పటి వరకు ఫార్ములా మార్చలేదు, ఇద్దరిని కోటీశ్వర్లను అందించింది, ఇంకెంతో మంది కోటీశ్వర్ లైన్లో ఉన్నారు. జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. కావలసినంత కాదు, కోరుకున్నంత కోరుకోండి. ఎంత ధైర్యం ఉందో కోరుకోండి. 2 గంటలు పని చేస్తారా, 4 గంటలు పని చేస్తారా, ఎంతసేపు పని చేస్తారో చేయండి. ఇంకా వేరే ఆలోచనే లేదు. ఇక టైమ్ అండ్ టంగ్ మన ఇన్వెస్ట్మెంట్. సో ఫ్రెండ్స్, దట్ ఈస్ లెఫ్ట్ ఫర్ యూ. ఎవరి ఇన్కమ్ ఎంత కావాలి వాళ్ళ ఇష్టం. కానీ 3 to 5 years తర్వాత ఈజీ చైర్ మీద రిలాక్స్ అయినా డబ్బులు వస్తాయి. పండుకున్న నిద్రలో డబ్బులు వస్తాయండి. ప్యాసివ్ ఇన్కమ్. చూడండి, టీమ్ సైజ్ 1 లక్ష అండి. 1,00,000 మంది వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటున్నారు. అది ఐడియా కావచ్చు, ఓడా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా కానివ్వండి, ప్రాబ్లం లేదు. వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 25% నిద్రలో కూడా డబ్బులు వస్తుంది. రీఛార్జ్ చేసుకోమని ఎవరిని మోటివేట్ చేయాల్సిన అవసరమే లేదు, ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు. అదే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటాలో అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది వాళ్ళకు. గ్రోసరీ ఐటమ్ కొనుక్కుంటా ఉన్నారు. ఇది ఎప్పుడన్నా ఆగిపోద్ది అంటే ఆగిపోవడానికి అవకాశమే లేదు. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇన్సూరెన్స్. అది మన వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, మెడిక్లెయిమ్ కావచ్చు, పిఏ పాలసీలు కావచ్చు, మనవి కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మిత్రులే కావచ్చు. ఏజెంట్ కూడా ఇన్స్టెంట్ కమిషన్ లేదండి దీంట్లో, వెంటనే ఇన్స్టెంట్. సో ఫ్రెండ్స్, ఫ్రీ సైన్అప్ చేసుకున్న వ్యక్తికి కూడా అండి దానిపైన కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత 10 లెవెల్స్ తర్వాత జరిగే టీం పైన సిల్వర్ రాయల్టీ 15 రూపాయలు, గోల్డ్ రాయల్టీ 30 రూపాయలు, డైమండ్ రాయల్టీ 45 రూపాయలు. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాము. మనము తెచ్చిన 5 మందికి మనం హెల్ప్ చేస్తే వాళ్ళు 5 కంప్లీట్ చేయడం, వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి లీడర్షిప్ రాయల్టీ బిగిన్ అవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మన సైన్అప్ చేసుకున్నప్పటి నుంచి 30 రోజుల్లో 5 వాళ్ళ కింద 5 అంటే 5 25 చేస్తే వాళ్లకు గోవా ప్రోగ్రామ్ ఉంది, 3 days 2 nights. ఆ తర్వాత 90 రోజుల్లో సైన్అప్ అయినప్పటి నుండి కౌంటింగ్ అవుతుంది. ప్రైమ్ మెంబర్స్ 5, 25, 125 స్ట్రక్చర్ పూర్తి చేస్తే ఫారెన్ టూర్. మిత్రులారా, 74% ఇన్స్టెంట్ పే అవుట్, 6% రాయల్టీ, తర్వాత మీకు 10% గోవా దుబాయ్, 90% మిత్రులారా ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ పైన. సిల్వర్ రాయల్టీ 5 + 9 స్ట్రక్చర్ ఎవరు పూర్తి చేస్తారో సిల్వర్ అవుతారు. ఆ తర్వాత 5 మంది సిల్వర్ తెస్తే గోల్డ్ అవుతారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆటో బైనరీ సిస్టమ్ ద్వారా పేరెంటల్ ప్రాపర్టీ లాగా సీనియర్ టీం యాడ్ అవుతుంది యాడ్ అండ్ ప్యాక్లో. 3వ రకమైన ఇన్కమ్ న్యూ స్ట్రాటజీ. మిత్రులారా, సీనియర్ టీం ఈ విధంగా రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ప్లేస్మెంట్ అవుతుంది. కేవలం ఇందులో ఒకే ఒకటి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఏ వస్తువైనా కొనవచ్చు, ఎన్నిసార్లైనా కొనవచ్చు. కానీ 11 రకాల ఇన్కమ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం 200 BV ఉండాలి. అయితే ఇది యాడ్ అండ్ ప్యాక్. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ సర్వీస్ అన్నారు, ప్రొడక్ట్. ఎస్, సర్వీస్లో కూడా నెంబర్ 1, ప్రొడక్ట్లో కూడా మనం నెంబర్ 1. ఎలా? ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెట్లో లభ్యమైన ప్రొడక్టు బయట లభ్యమయ్యేది కాదు. కానీ ఇక్కడ 3.5 సంవత్సరాల నుంచి మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడక్టే. కానీ బయట ఎక్కువ ధర ఉంది, మన దగ్గర తక్కువ ఉందండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే దళారీలు లేని వ్యవస్థ అని చెప్తారు. కానీ ప్రూఫ్ చేసిన మొట్టమొదటి కంపెనీ నా 30 years ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కంపెనీ చూడాల. బయట వాళ్ళకి ఎక్కువ ధర ఉంటుంది, మనకు తక్కువ ధర ఉంటుంది. నెట్వర్క్లో మొట్టమొదటిసారి జరిగింది. దాని తర్వాత అవన్నీ కూడా అథెంటికేటెడ్ ప్రోడక్ట్, ఆనెస్టీ ప్రైస్, వరల్డ్ క్లాస్ పారామీటర్స్ అన్ని దీనికి ఉన్నాయి. ఆ తర్వాత ఇండియాలోనే ఏ బ్రాండ్ తోటైనా మీరు కంపేర్ చేయొచ్చు. హైయెస్ట్ బ్రాండ్, దీనికి టాలీ అయ్యే బ్రాండ్ ఇండియాలో లేనే లేదు అసలు.
సో ఫ్రెండ్స్, ఇది ఒక యాడ్ ఆన్ ప్యాక్. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. మనం నెలకు ఒక 1000 రూపాయలు అనుకుంటే మిత్రులారా, ఇక్కడ చూడండి, మన రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అయిపోతున్నాయి. ప్రోడక్ట్ కొన్న తర్వాత మనం ఎంత అమౌంట్ పే చేసామో అందులో సగము డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. డిస్కౌంట్ పాయింట్ నెక్స్ట్ టైం 10% మనకు క్యాష్గా కన్వర్ట్ అయిపోతుంది ఇందులో. సో ఫ్రెండ్స్, చేసిన కర్మ చెడని పదార్థము అన్నట్లు మనం పని చేసుకుంటూ పోతే డబ్బులు అవే వస్తాయి. డబ్బుల కోసం పోతే డబ్బులు రావండి. చాలా మంది నిరుత్సాహపడతారు. మన నీడ మననే వెంటాడినట్టు పని చేయండి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేసు కదాచన. కర్మ చేయడం అందు మీకు అధికారం ఉంది, ప్రతిఫలం గ్యారెంటెడ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బైనరీ ఇన్కమ్ 10% ఉంది, మార్కెట్లో 12% ఇస్తుంది ఈ కంపెనీ. మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఆ తర్వాత సింగిల్ లెగ్ బైనరీ ఉంది 12%. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 2 రకాలు మ్యాచింగ్ అండ్ సింగిల్ లెగ్, ఈ 2 రకాల ఇన్కమ్ కు మనకు 30 lakhs rupees పర్ మంత్. నెలకు 1,00,000 కాదండి, రోజుకు 1,00,000, నెలకు 30 లక్షలు తీసుకోవచ్చు క్యాపింగ్. ఎలా జరుగుద్ది? మనము ఏదైతే ప్రోడక్ట్ కొన్నామో దాని బీవీకి 30 times అక్యూములేట్ అవుతూ 30 lakhs అవుతుంది. మిత్రులారా, అలర్ట్ ఉండండి. 3వ రకమైనది ఎంత ఈజీగా ఉంది మీరు చూడండి. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే యు ఆర్ ద క్రోర్పతి. చూడండి ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ బోనస్ లో జనరేషన్ ప్లాన్ 200 BV పైన ఇది క్యాలిక్యులేషన్ అండి. ఫస్ట్ జనరేషన్ పైన 2%, 10 జనరేషన్ పైన 2%, మిగతా ఎంత 1%. చూడండి ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనము బ్రతికుండగా ఒక 5 మందిని ఫ్రీ సైన్ అప్ చేయించాం. వాళ్ళని ఆరోగ్యం కాపాడుకోమని చెప్పాం. మనం ఆరోగ్యం కాపాడుకోమని చెప్పాం. నెలకు ఒక 1000 రూపాయలు అనుకో, 12 నెలలకు 12,000 రూపాయలు అండి. ఎస్, ఆ తర్వాత మీ వర్క్ అయిపోయింది. తర్వాత మీరు ఈచ్ వన్ టీచ్ 5 నెల రోజులు అనుకుంటే కూడా 10 నెలల్లో ఈ ప్రోగ్రామ్ అయిపోయే అవకాశం ఉంది. 10 నెలల్లో అవుతుందా, 10 వారాల్లో అవుతుందా, అది టైం చెప్తుంది మీరు చేసేదాన్ని బట్టి. మన దీనిలో ఎంతో మంది ఉన్నారండి. ఈరోజు స్పెషల్గా నెల్లూరు వాస్తవులు సిల్వర్ స్టార్ వంటా శ్రీనివాస్ గారు 6 రోజుల్లో తన యొక్క 5 కంప్లీట్ చేసుకున్నారండి. ఓన్లీ 6 రోజుల్లో. శేషారెడ్డి గారు ఉన్నారు నెల్లూరులో, 3 రోజుల్లో చేసుకున్నారండి. ఎంతో మంది ఉన్నారు ఈ విధంగా 2 రోజుల్లో చేసుకున్నారండి. స్వాతి గారు, ఆ తర్వాత చాలా మంది మన టీంలో ఉన్నారు. సో ఫ్రెండ్స్, మరి వాళ్ళు వారం రోజుల్లో 2 రోజుల్లో చేసినప్పుడు నెల రోజుల్లో చేయలేమా? చేయొచ్చు, మనసుంటే మార్గం ఉంది. సో ఫ్రెండ్స్, 10 నెలల్లో నేను డబ్బు కౌంట్ చేయట్లేదండి. ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, ఇది ఒక యజ్ఞం అనుకుంటున్నాం. 11వ నెలలో వాళ్ళు కొనగానే 4,38,85,320 రూపాయలు. ఇది సత్యం కాబోతుంది. మిత్రులారా, కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. చూడనీయండి, మనం పని చేస్తూ వెళ్ళిపోదాము. ఇది వైట్ ఇన్కమ్ కాబట్టి మీరు ఎక్కడ బెంకవలసిన అవసరం లేదండి. 12వ నెల మళ్ళీ ఇన్కమ్ వచ్చిందండి. మిత్రులారా, సభాముఖంగా మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారం ఎంతకాలం చేస్తారండి? 1 సంవత్సరం మనము ఒక త్రికరణ శుద్ధిగా దీన్ని చేద్దాము. చట్టబద్ధంగా కోటేశ్వరుడు అండి. ఎస్, ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ 5 లెవెల్స్ పైన. గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్నోవర్ 3%, డైమండ్ రాయల్టీ 2%, క్రౌన్ డైమండ్ 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. మిత్రులారా, ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేయొద్దండి. ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోండి. దీంట్లో ఏమైనా మోసం ఉందా? ఇదేమైనా తప్పు చేస్తున్నామా? అందుకే మీరు యూజర్గా ఒక వారం రోజులు వాడండి, వారం రోజులు వినండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి. ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. మీరు మాత్రం ఎడ్యుకేషన్ తీసుకోండి, గ్యారెంటెడ్గా సక్సెస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత లిస్ట్ తయారు చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేసేస్తారు. బతికుండంగా 5 మంది కోసం మీరు వెతకకండి, మీరు పర్ఫెక్ట్ కండి. మీ దగ్గరికి 5 మంది వచ్చేస్తారు. మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు, ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటే తప్ప. సో మిత్రులారా, మరి టుడేస్ ప్రెజెంటేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాల నెక్స్ట్ మనీలో నేను ఎందుకు వేరే కంపెనీలో సంతకం పెట్టలేదు, నేను ఎందుకు వేరే కంపెనీ మారలేదు, ఇంటి దగ్గర ఉండి నేను ఎలా రిజల్ట్ సాధించాను, నేను చేసినప్పుడు మీరు చేయగలరు అనేదే నా ఉద్దేశం ఫ్రెండ్స్. నాకంటే ఇంకెక్కువ కూడా చేయొచ్చు మీరు. సో నేను మీకు ఇప్పుడు నా యొక్క లైవ్ ఏదైతే నేను చేశానో మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్.
రాత్రికి బాగా ఆలోచన చేయండి. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకోండి. కానీ ఒక్కసారి నిర్ణయం అయిపోయిన తర్వాత మడిమె తిప్పొద్దు, మాట తప్పొద్దు మిత్రులారా. చూడండి, నేను వచ్చినప్పుడు కేవలం ఆఫర్స్ అండ్ టైఅప్ ఉంది, ఫ్రీ సైన్ అప్ వాళ్ళది, తర్వాత ప్రైమ్ మెంబర్షిప్. ఈ యాడ్ అండ్ ప్యాక్ అనేది ఈ ఇయర్లో స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఇన్వాయిస్. ఈ డబ్బులు నేను ఒకేసారి పే చేశాను. ఈ డబ్బులు ఎప్పుడో రిఫండ్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ జిఎస్టి నెంబర్స్తో సహా డౌన్లోడ్ పీడిఎఫ్. సో ఫ్రెండ్స్, మరి నేను సీనియర్కు డబ్బులు ఇవ్వలేదండి, నేను కంపెనీకే ఇచ్చా, మీరు కంపెనీకే ఇవ్వాలి. ఎవరితోటి మనీ టచ్ లేదండి, మనం మనీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. 3వ తారీఖు అక్టోబర్ 2019. సో ఫ్రెండ్స్, 1500 కంపెనీకి, 270 జిఎస్టి, 1770. నో రినివల్. ఈ డబ్బులు ఎప్పుడో నాకు రిఫండ్ అయిపోయాయి సర్వీస్లో. ఇకపోతే నాకు నచ్చినటువంటిది మా సీనియర్ చెప్పింది ఒకే పాయింట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. 1% సక్సెస్ అవుతే 2 కోట్ల రూపాయల ఇన్కమ్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే మేము అంతకు ముందు ఒక కంపెనీలో పనిచేసాము. 7 సంవత్సరాలకు 7 లక్షల రూపాయలు అంటే ఫిజికల్గా పనిచేసినాం. ఇదైతే డిజిటల్ అండి. సో నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నా, 2019 నుంచి 2024 అంటే 5 సంవత్సరాలు. ఎస్, ఇక పని స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా సీనియర్స్ నాకు చెప్పారు, నేను మళ్ళీ మీకు చెప్తున్నా, 90 డేస్ 90 రోజులు ఎవరైతే అటెండ్ అయ్యి వాళ్ళ టీంని అటెండ్ చేస్తారో ఫెయిల్ అయితందుకు కుదరదు. ఆ రోజు అదే చెప్పా, ఈ రోజు అదే. సో టీం చూడండి ఫ్రెండ్స్, 5, 25, 125, 625. ఇదే స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ మార్చలా, వర్కౌట్ కంపెనీ అదే. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడికి రావాలనే రూల్ లేదండి. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఇష్టం అండి. మనకు నచ్చింది కాబట్టి మనం పని చేస్తున్నాం. వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తారు, నచ్చకపోతే చేయరు. మనం ఎక్కడ కూడా ఫీల్ కావద్దు. మనం ఫీల్ అయితే వెంటనే ఫెయిల్ అయిపోతాం. సో నేను చెప్పిన వాళ్ళందరూ సైన్అప్ కూడా చేసుకోలేదండి. 56 మందే సైన్అప్ చేసుకున్నారు. అందులో 30 మందే ప్రైమ్ మెంబర్ అయ్యారు. 1770 వాళ్ళు తీసుకున్న రిస్క్, అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలా. ఇక ఈ 26 మంది అసలే రిస్క్ తీసుకోలే, అసలు ప్రైమ్ మెంబరే కాలే. అయినప్పటికీ వీళ్ళకు కూడా అవకాశం ఉంది, ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్. ఇక చూడండి ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పిన ఫ్రంట్ లైన్, మనం నమ్మొచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు వాళ్ళు చేయొదిలేస్తే కూడా వాళ్ళ కింద వాళ్ళు నా చేయి పట్టుకున్నారు. ఈరోజు అలా డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, డెవలప్ అవుతా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ రోజు ఈ క్షణం వరకు 71,753 మంది లైవ్ అండి. స్క్రీన్ షాట్ చేసుకోవాలి మీరు ఇది. తర్వాత 10 లెవెల్స్ అంటే 5 సంవత్సరాలు కదండి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు కదా. ఒక్కొక్క లెవెల్ 6 నెలలు కదా. 2 సంవత్సరాలలో 4 6 నెలలు ఉన్నాయి కదా. చూడండి, 1% అంటే ఏం జరిగింది, మిరాకిల్. 5 అంటే 30, 100% అయిపోయింది. 25 అంటే 99, 100% అయిపోయింది. 125 అంటే 200, 100% అయిపోయింది. 1% కదండి 2 కోట్లు. ఎస్. ఇప్పుడు 4వ లెవెల్ పూర్తి కాలే, ఎంత అయింది? 1% కాలేదండి, 100% కూడా కాల. ఎంత అయిందండి? 75%. ఇంకెంత తక్కువ ఉందండి? 197. సో ఫ్రెండ్స్, మరి 1504 మంది ఇక్కడ ఉండండి. సో ఫ్రెండ్స్, సిస్టమ్ అర్థం చేసుకోండి. 197 మంది అవసరం ఉంటే ఇంకా 1504 మంది 2024 వరకు మిత్రులారా, ఇది మొత్తం పూర్తి కాబోతుంది. ఎస్, 1770 రూపాయలతోటి మనం ఏం వ్యాపారం చేయగలుగుతాం? అంతకుమించి అది కూడా సర్వీసెస్లో రిటర్న్ అయిపోతుంది. చాలా మంది ఎందుకు భయపడతారో నాకు అర్థం కాలే ఇప్పటి వరకు, వాళ్ళ భయానికి కారణం ఏంటో. సో లీడర్షిప్ రాయల్టీ కంప్లీట్ అయిపోయిందండి, గోల్డ్ రాయల్టీ అయిపోయింది, 2 సంవత్సరాలకు అయిందండి. అంటే ర్యాంకులు వెనుక పరిగెత్తలే, నేను ర్యాంకులే నా దగ్గరకు వచ్చినాయి. నేను పనిచేస్తూ వెళ్ళిపోతా. ఎప్పుడు ప్రతిఫలం నేను ఆశించా, దేవుడు నాకు ఇస్తాడని భగవంతుడి మీద నాకు నమ్మకం. పని మాత్రం చేస్తా, పనిలో ఎలాంటి కాంప్రమైజ్ చేయను. సో ఫ్రెండ్స్, ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. రాత్రికి దీని గురించి మీరు కొద్దిగా ఆలోచన చెయ్యండి. ఆ తర్వాత మరి డబ్బులు వస్తాయా సార్ ఇన్స్టెంట్ అన్నారు కదా. ఎస్, అది కూడా మీకు లైవ్లో షో చేస్తా ఫ్రెండ్స్. నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఒక్క 1770 రూపాయలతోటి టోటల్ అర్నింగ్ రిపోర్ట్. అంటే ఈ క్షణం వరకు, ఈ రోజు వరకు వచ్చినటువంటి డబ్బులు 24 నెలల నా సంపాదన అనుకోవచ్చు. సో
ఇవి కూడా డబ్బులు బ్యాంకుకు తీసుకోవచ్చండి. ఈ రోజు కూడా మిత్రులారా చూడండి, ఈ రోజు వరకు ఆ రోజు నుంచి అంటే 24 నెలలు 17 కదండి నేను ప్రైమ్ మెంబర్ అయ్యా. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, యాక్చువల్గా రిఫండ్ అయిపోయింది, మీకు కూడా రిఫండ్ అయిపోతుంది. 7,76,992 రూపాయల 89 పైసలు. చూడండి, 2 సంవత్సరాల్లో 7.5 లక్షలు 8 లక్షల రూపాయలు సంపాదించాను. ఇంటి దగ్గర కూర్చొని ఎక్స్పెండిచర్ జీరో. బయట అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఎక్స్పెండిచర్ దాచిపెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇన్కమ్ చెప్తారు ఎవరైనా, ఎక్స్పెండిచర్ ఎవరు చెప్పరు. నా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, ఎక్స్పెండిచర్ చెప్పరండి, ఇన్కమే చెప్తారు వచ్చిందని. ఇక వేరే వేరే చెక్కులు డేట్లు మార్చి అలా చేసే మేధావులు కూడా ఉంటారు కొంతమంది. సో ఇది పోను, మీరు ఇంకొక విషయం చెప్తాను. నేను వచ్చినప్పుడు లాక్డౌన్ లేదు ఫ్రెండ్స్, మీకు తెలుసు. లాక్డౌన్ అనేది మార్చి 22వ తారీఖు భారతదేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఆ లాక్డౌన్ కంటిన్యూ అవుతూ అవుతూ 31 అక్టోబర్ వరకు మనం చూసినట్లయితే దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. వాట్ ఏ వండర్ఫుల్. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొని. సో ఫ్రెండ్స్ చూడండి, పరిస్థితి ఇప్పుడు అంతా మారిపోతుంది. బయట కూడా మనము ప్రపంచ దేశాలు మొత్తం స్టడీ చేయండి. ఈరోజు చైనా మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఇండియాకు కూడా 3rd వేవ్ టచ్ అయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఏమవుతుందో కూడా మనకి ఏం తెలియదండి, అస్తవ్యస్తమైన జీవితంలో బ్రతుకుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద లాక్డౌన్ ఇన్కమ్. దీంట్లో నుంచి 10% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం మనం కోవిడ్ ఫండ్గా. ఎందుకు? సోషల్ రెస్పాన్సిబిలిటీ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. లాక్డౌన్ కోసం వాళ్ళకు ఒక పూట అన్నం తినలేని పరిస్థితి అయింది కదా అప్పుడు. మరి నేను ఇంట్లో కూర్చుంటే ఈ డబ్బులు సంపాదించినాం కాబట్టి మనకు వచ్చిన దాంట్లో ఉడతా సహాయంగా భారత ప్రభుత్వానికి మనం ఇచ్చినాం. సో ఫ్రెండ్స్, అలాంటి ఒక మంచి కంపెనీతోటి మనం ఉన్నామని చెప్తున్నా. ఆ తర్వాత ఫ్రెండ్స్, లేటెస్ట్ సూపర్ డూపర్ సిస్టమ్ ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి నెలకు ఒక 1000 రూపాయలు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆదాయం వస్తుందండి. ఆరోగ్యాన్ని వద్దనేటోళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్? కాబట్టి నెక్స్ట్ షాపీ ఏదైతే ఉందో, ఈ నెక్స్ట్ షాపీలో మనం ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇది ఏప్రిల్ నుంచి వచ్చినప్పటికీ కూడా మేము ఆగస్టు నుంచి దీన్ని వర్కౌట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము పర్చేజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఇక చూడండి, అబద్ధం చెప్పొద్దు, ఏదైనా మన మీద ప్రయోగించుకోవాలి మొదలు, ఆ తర్వాత మార్కెట్. చూడండి, ఏప్రిల్, మే, జూన్, ప్రతి నెలలో కొంటూ ఇవి వాడుతూ జూలై, జూన్, చూడండి, జూన్, 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 జూలై, 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 ఆగస్ట్, 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 సెప్టెంబర్, 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 అక్టోబర్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. దీంతో పాటు మీరు ఈ 2 యాప్లే కాకుండా మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసేసి నెక్స్ట్ షాపీ ప్రో, నెక్స్ట్ షాపీ ప్రో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఎంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఉందంటే, ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మీరు డైరెక్ట్గా కన్సల్టెంట్కు చేయొచ్చు. న్యూట్రిషనిస్ట్ మనకు ఫ్రీగా సర్వీస్ ఇస్తుండండి, బుక్ న్యూట్రిషన్. మన ఆరోగ్యానికి ఏం అవసరం, కంపెనీ డబ్బులు పే చేసి మనకు సర్వీస్ ఇస్తుందండి. నెక్స్ట్ వెల్నెస్ అన్నమాట, మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఎన్ని రకాల రిస్కులు ఉన్నాయి మనకు, ఆ రిస్క్ మొత్తానికి వచ్చేసేసి నెక్స్ట్ క్యాలిక్యులేటర్స్ చూడండి ఫ్రెండ్స్. బిఎంఐ క్యాలిక్యులేటర్, డయాబెటిక్ రిస్క్ క్యాలిక్యులేటర్, హార్ట్ రిస్క్ క్యాలిక్యులేటర్, స్మోకింగ్ రిస్క్ క్యాలిక్యులేటర్. స్ట్రెస్ ఎంత ఉంది మనకు ఎవ్వరికి తెలియదు. అలాంటి క్యాలిక్యులేటర్స్ ఇక్కడ ఉన్నాయంటే దీని ద్వారా నెక్స్ట్ మనీ ఉద్దేశం ఒక్కటేనండి, రోగముక్త భారత్ కావాలి, శోకముక్త భారత్ కావాలి, ఆ తర్వాత విశ్వం కావాలి. శోకం ఎందుకు వస్తుంది మనకు? డబ్బు కోసమే. పుష్కలంగా నెక్స్ట్ మనీలో డబ్బు ఉంది. ఆ తర్వాత ఆరోగ్యం నెక్స్ట్ మనీలో ఉంది. సో మిత్రులారా, ఈ దేశానికి కావాల్సింది ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో మన కత్తికి 2 సైడ్ల పదునుంది కాబట్టి నెక్స్ట్ మనీ మన చెంతన ఉంటే చింతలేలా మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, టుడేస్ ప్రెజెంటేషన్ ఈజ్ కంప్లీటెడ్. రేపు మార్నింగ్ మళ్ళీ మనం 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది. రేపటి ఎడ్యుకేషన్ మొత్తం కూడా హెల్త్ పైనే ఉంది, న్యూ స్ట్రాటజీ పైన ఉంది. కేవలం నెలకు 1000 రూపాయల ద్వారా నెలకు 4,38,85,320 రూపాయలు ఎలా సాధించవచ్చు లైవ్ లో మీరు చూస్తారు ఫ్రెండ్స్. సో రేపటి ఎడ్యుకేషన్ డోంట్ మిస్. ఆ తర్వాత ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్,
అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్. శుభరాత్రి.